హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కుమరియా, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అంజిరెడ్డిల విజయంతో తెలంగాణలో బీజేపీ మంచి జోష్ మీద ఉంది. ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తమ సత్తా చాటాలని తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి విజయం కట్టబెట్టి పట్టభద్రులు, ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు సవాలుగా మారనున్నాయి. 2023 ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలని గట్టి నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకు గ్రౌండ్ వర్క్ చేయాలని ఆదేశాలు ఇచ్చారట. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే బల్దియా ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలి, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు చేర్చాలి అన్న కసరత్తు కూడా మొదలు పెట్టేసిందని సమాచారం. కాంగ్రెస్కు బలమైన అభ్యర్థుల కోసం ఇంటర్నల్గా ఇప్పటికే చర్చలు జరుపుతోందని సమాచారం. ఇదిలా ఉంటే ఇంతకీ కమలం పార్టీ నేతల వ్యూహం ఏంటి? త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటుగా లోకల్ బాడీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలంటే నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దాంతో రంగంలోకి దిగిన కమలం నేతలు నేరుగా రేవంత్ రెడ్డి సర్కారును టార్గెట్ చేసి తమ గోల్ని రీచ్ అవ్వాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా హైడ్రా మూసి కూల్చివేతలు, కులగణన నివేదిక, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అవినీతి అంశం, ముత్యాలమ్మ ఆలయంపై దాడి, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజనపై దాడి ప్రధాన ఎజెండాగా తీసుకుని రేవంత్ సర్కారును ఇరుకుని పెట్టాలని చూస్తున్నట్లుగా సమాచారం. ఇలా అనేక అంశాలతో ప్రజల ముందుకు వెళ్లే యోచనలో కమలం నేతలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా ప్రతిరోజు ఏదో ఒక అంశంతో ప్రజల్లో ఉంటే భారీగా లబ్ధి పొందొచ్చని నేతలు ఆలోచిస్తున్నారట. ఇటీవల గ్రేటర్ పరిధిలోని సొంత పార్టీ కార్పొరేటర్లతో సమావేశమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారితో ఇదే విషయాన్ని చెప్పినట్లుగా తెలిసింది. మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారి దాదాపు 15 నెలలు కావస్తోంది. అయితే ప్రభుత్వం మారినా పెద్దగా తేడా ఏమీ లేదని కమలం పార్టీ భావిస్తుందట. అందుకే గ్రేటర్ హైదరాబాద్పై సీరియస్గా ఫోకస్ పెడితే బల్దియాపై జెండా ఎగరవేయొచ్చని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారట. ఇటు గ్రేటర్లో కాషాయ జెండా ఎగిరితే రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా విస్తరించవచ్చని పార్టీ పెద్దల ఆలోచనగా ఉందని కమలం నేతలు చెబుతున్నారు. ఇక మేయర్ పదవితో సహా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి సిద్ధంగా ఉందని, ఇది తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు నాంది అవుతుందని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అయితే తెలంగాణ బీజేపీ పార్టీకి కొత్త రథసారథి ఎవరు అన్న ప్రశ్న పార్టీ శ్రేణుల్లో ఉంది. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన బండి సంజయ్కి మళ్ళీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీ మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించి పార్టీ విజయానికి ఎంతగానో కృషి చేశారని ఢిల్లీ బీజేపీ పెద్దలు సైతం బండిని అభినందిస్తున్నట్లుగా సమాచారం. రానున్న ఎన్నికలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మళ్ళీ బండి సంజయ్ని తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారట. లాస్ట్ టైం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారంలో నిర్వహించిన దూకుడు, మాజీ సీఎం కేసీఆర్కు విసిరిన సవాళ్లు ఆ మధ్య బండి సంజయ్ని రాష్ట్రంలో దమ్మున్న నాయకుడిగా నిలబెట్టాయి. గత ఎన్నికల్లో ముఖ్యంగా బండి చేసిన ప్రసంగాలు జీహెచ్ఎంసీ పరిధిలో నగర ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అనూహ్యంగా బీజేపీ 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 40కి పైగా స్థానాలు గెలిచి కేసీఆర్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో తిరిగి బండి సంజయ్కే పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఘనమైన ఫలితాలు లభించే అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట.